వార్ 2 అనౌన్స్ చేసినప్పటి నుంచి హైప్ మామూలుగా లేదు. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో ఎన్టీఆర్, రితిక్ రోషన్ ఇద్దరూ ఒకే మూవీ అంటే ఎగ్జైట్మెంట్ మొత్తం ఇండియా ఆడియన్స్కుంది. అయాన్ ముఖర్జీ డైరెక్షన్, హై బడ్జెట్ అన్నీ కలిసిపోవడంతో ఇది పక్కా మాస్ ప్లస్ క్లాస్ స్పై థ్రిల్లర్ అవుతుంది అనుకున్నా. కానీ మూవీ చూసిన తర్వాత నా హానెస్ట్ ఫీలింగ్ ఏంటంటే, మొదటి హాఫ్ యాక్షన్తో ఎంగేజ్ చేస్తుంది, కానీ సెకండ్ హాఫ్ ఫ్లాట్గా అనిపించింది. అండ్ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఫుల్గా చూడండి. ఇంకా కంటెంట్లోకి వెళ్తే, మూవీ స్టార్ట్ అయ్యాకనే ఫస్ట్ ఫ్యూ మినిట్స్లోనే రితిక్ రోషన్ ఎంట్రీ యాజ్ కబీర్. రా ఏజెంట్ నుండి ఫ్రీలాన్స్ కాంట్రాక్ట్ కిల్లర్గా మారిన ఈ క్యారెక్టర్ని రితిక్ తన స్వాగ్తో క్యారీ చేశాడు. మిషన్ తర్వాత మిషన్ చేస్తూ హై ప్రొఫైల్ టార్గెట్స్ని ఎలిమినేట్ చేసే మోంటాజ్ సీన్స్ స్టైలిష్గా తీశారు. అదే టైంలో మరో ప్లాట్ లైన్లో కాలి అనే కార్టెల్ సెటప్ చూపిస్తారు. కొన్ని పవర్ఫుల్ నేషన్స్ కలిసి ఇండియాని పొలిటికల్గా, ఎకనామికల్గా వీక్ చేయడానికి ప్లాన్ చేస్తాయి. వాళ్లు కబీర్ని తమ వెపన్గా చూస్ చేసుకోవడం. అండ్ ఇక్కడే మన ఎన్టీఆర్ ఎంట్రీ, విక్రమ్ చలపతి అనే రా ఏజెంట్గా. ఫస్ట్ సీన్ నుండి ఒక మాస్ ప్రెజెన్స్, బ్యాక్గ్రౌండ్లో బీజిఎం హై చేసింది, కెమెరా యాంగిల్స్ ఎలివేట్ చేస్తూ చూపించారు. విక్రమ్ మిషన్లోకి వెళ్లడం, కబీర్ని కావడం మొదటి హాఫ్లోనే టెన్షన్ బిల్డ్ చేస్తుంది. రితిక్ అండ్ ఎన్టీఆర్ ఇద్దరు ఫస్ట్ ఫేస్ ఆఫ్ సీన్లో థియేటర్లో విసిల్స్, క్లాప్స్. ఇంత స్టైలిష్గా ఇంట్రో సీక్వెన్సెస్ ప్లాన్ చేయడం డెఫినెట్లీ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ మొత్తం చూసుకుంటే రితిక్ ఇంట్రో ఫైట్ సీన్స్, ఎన్టీఆర్ చేస్ సీన్, కొన్ని స్లిక్ స్టంట్స్ ఇవి ఎంగేజ్ చేశాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా డీసెంట్గా ఉంది. ఆ ట్విస్ట్ వల్లనే మనం సెకండ్ హాఫ్లో ఇంకా పెద్ద గేమ్, పెద్ద మైండ్ బ్యాటిల్ ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ సెకండ్ హాఫ్ మొదలైన వెంటనే టోన్ కొంచెం స్లో అవుతుంది. కబీర్ అండ్ విక్రమ్ గ్రే షేడ్ క్యారెక్టర్స్ కాన్సెప్ట్ పేపర్ మీద చాలా ఇంట్రెస్టింగ్ ఉండే కావచ్చు, కానీ నరేషన్లో దాన్ని ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేయలేదు. కబీర్ ఎందుకు రోగయ్యాడు, విక్రమ్తో రిలేషన్ ఏంటి, కియారా అడ్వానీ యాజ్ వింగ్ కమాండర్ కావ్య లూత్రా పాత్ర ఎందుకు క్రూషియల్, ఇవి డెప్త్తో ఎక్స్ప్లోర్ చేస్తే ఆడియన్స్ ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యేవారు. కానీ సీన్స్లో ఇంపాక్ట్ లేకపోవడం వల్ల కొన్నిసార్లు మనం క్యారెక్టర్స్కి కనెక్ట్ కాలేకపోతాం. సెకండ్ హాఫ్లో క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఉండాల్సింది ఒక గ్రిప్పింగ్ బ్యాటిల్లా, కానీ ఆర్డినరీగా చూపించారు. ఎమోషనల్ సీన్స్, ఎస్పెషల్లీ క్లైమాక్స్ దగ్గర రితిక్ అండ్ ఎన్టీఆర్ కాన్వర్సేషన్ బానే ఉంది, కానీ అప్పటికే ఆల్రెడీ పేసింగ్ డ్రాప్ అయిపోవడం వల్ల ల్యాగ్గా ఫీల్ వచ్చింది. కియారా రోల్ డీసెంట్గా ఉంది, కానీ స్టాండౌట్ మూమెంట్ లేదు. అశుతోష్ రాణా క్యారెక్టర్ ఫంక్షనల్గా ఉన్నా, కానీ స్పెషల్గా ఇంప్రెస్ చేయలేదు. టెక్నికల్ సైడ్లో సాంగ్స్ యావరేజ్. సలాం అనలి సాంగ్ ఇద్దరు ఇండియాలో టాప్ డాన్సర్స్, కానీ కొరియోగ్రఫీ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు లేదనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీన్స్లో వర్క్ అయింది, కానీ మేజర్ హై పాయింట్స్కి మాస్ గూస్ బంప్స్ ఇవ్వలేదు. విఎఫ్ఎక్స్ పఠాన్ టైగర్ 3 కంటే బెటర్ అనిపించింది. బెంజమిన్ జాస్పర్ సినిమాటోగ్రఫీ కొన్ని ఫ్రేమ్స్లో నీట్ స్లీక్ విజువల్స్ ఇచ్చినా, కానీ ఎడిటింగ్ టైటర్గా ఉంటే పేసింగ్ ఇష్యూస్ తగ్గేవి. మొత్తం మీద వార్ 2 రీసెంట్ వైఆర్ఎఫ్ స్పై ఫిల్మ్స్ కంటే బెటర్, కానీ పూర్తిగా సాటిస్ఫై చేసిందా అంటే కాదు. ఫస్ట్ హాఫ్ యాక్షన్, స్టార్ పవర్ ఇవి డెఫినెట్ ప్లస్ పాయింట్స్. రితిక్ స్వాగ్, ఎన్టీఆర్ ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ క్యారీ చేశారు, కానీ స్టోరీలో డెప్త్, ఎమోషనల్ కనెక్ట్, గ్రిప్పింగ్ నరేషన్ సెకండ్ హాఫ్లో లేకపోవడం వల్ల థియేటర్ నుంచి బయటకు వస్తున్నప్పుడు మరింత బెటరే ఉండుంటే బావుండు అనిపిస్తుంది. ఫ్యాన్స్ కోసం, ఎస్పెషల్లీ రితిక్ అండ్ ఎన్టీఆర్ వన్ ఫ్రేమ్ మూమెంట్స్ కోసం డెఫినెట్లీ వన్ టైం వాచ్ అనొచ్చు. కానీ మీరు ఒక సాలిడ్ స్పై థ్రిల్లర్, టైట్ స్క్రీన్ ప్లే కోసం వెళ్తే కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. మీరు ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేయండి. ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ కావాలంటే వెంటనే ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మా డిఎస్వి ఎంటర్టైన్మెంట్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.